చిత్తూరు జిల్లా శాంతిపురం మండల పరిధిలోని అనికెర, సోగడబళ్ళ, కెనమాకులపల్లి పంచాయతీ బోయినపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో నారా భువనేశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చివరి శ్వాస వరకు కుప్పం ప్రజలకు రుణపడి ఉంటామన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు చంద్రబాబు నాయుడు శ్రమిస్తున్నారని, రాష్ట్రాన్ని దోచుకోవడం, ప్రజలను హింసించడం కోసం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నైజం అన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం కూటమి ప్రభుత్వం అవసరం. ఓటు అనే ఆయుధంతో రాష్ట్ర తలరాతను మార్చాలని, మే 13న రాక్షస పాలనకు ఓటుతో ఘోరీ కట్టాలని అన్నారు. హామీలు ఇచ్చారంటే తప్పకుండా ఆ హామీలు అమలుపరుస్తారు. అది చంద్రబాబు నాయుడు ఓటేశారు. మీ నెట్ మీద చేయబెట్టి మీ జీవితాన్ని అంధకారం చేశారు. అందుకే 13వ తారీఖు మనం కురుక్షేత్రాన్ని ఎదుర్కోబోతున్నాం. ఆ సంగ్రామానికి ఏంటి ఆయుధం? ఆ ఓటుతో ఈ ప్రభుత్వాన్ని దించేసి ప్రజల ప్రభుత్వాన్ని తీసుకొస్తాం. దీనికి కిలోమీటర్లు సీసీ రోడ్లు వేసాడు ప్రతి గ్రామానికి. స్కూల్లో పల్లి సంతలో మన మత్స్యకారులకి అంగళ్ళు ఏర్పాటు చేస్తాం. అట్లనే నారాయణప్ప క్రాస్ నుండి బోయినపల్లి కాలనీ వరకు తార్ రోడ్లు మంజూరు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. అట్లానే బోయినపల్లి గ్రామం వద్దకు